ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రావెల్ ప్యాకేజీలను కూడా మీకు అందిస్తున్నామండి. సో, మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటికైనా లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో మనం చార్ధామ్ టూర్ ప్యాకేజ్ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ రోజు ప్రారంభం కాబోతుంది యాత్ర? ట్రావెల్ ప్యాకేజ్‌లో ఎంత, ఏమేమి కవర్ అవుతాయి, మన డబ్బులు ఏమేమి పెట్టుకోవాలి, ఏ క్షేత్రాలు చూపించబోతున్నారు, సో తదితర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు ఈ ట్రావెల్ వాళ్ళు ఇండిగా ట్రావెల్స్ వాళ్ళండి. లాస్ట్ ఇయర్ నేను అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఈ ట్రావెల్ ద్వారా నేను వెళ్ళడం జరిగిందనమాట. సో సింగిల్గా కనుక కానీ ఫ్యామిలీతో కానీ మీరు చక్కగా ప్లాన్ చేసుకునేలా ఉంటే కనుక ఈ ట్రావెల్ వాళ్ళకి మీరు సంప్రదించండి. చక్కగా తీసుకొస్తారు. అందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ యాత్ర వచ్చేసి మనకు మే 10న మనకి స్టార్ట్ అవుతుంటే ఈ యాత్ర వచ్చేసి మనకు 27వ తేదీన మనకు స్టార్ట్ అవబోతుంది అనమాట యాత్ర. ఈ యాత్ర మొత్తం 15 రోజులండి. 17 క్షేత్రాలు కవర్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. ఈ అసలు ఏమేమి కవర్ అవుతాయి అంటే కనుక ఈ యాత్ర అన్నది వీళ్ళు ఆగ్రా నుంచి ప్లాన్ చేశారనమాట అండి. సో ఆగ్రా టు ఆగ్రా చాలామంది ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ కూడా మేము ప్లాన్ చూద్దాం అనుకున్నామండి. ఎందుకంటే ఢిల్లీ దాకా వెళ్తున్నాం కానీ అడుగుతుండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆగ్రా నుంచి మొదలు పెట్టారనమాట. సో ఆగ్రా, ఆ తర్వాత మనకు అక్కడి నుంచి హరిద్వార్ తీసుకుని వెళ్తారు. హరిద్వార్, ఋషికేశ్, యమునోత్రి, ఉత్తరకాశీ, గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం ఎవరైనా చూస్తారు మీరు. వీటిలో ముఖ్యంగా మనకు ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమేమి కవర్ అవుతాయి అని చెప్తే కనుక హరిద్వార్లో మానసాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్, అదేవిధంగా గంగా హారతి, హర్కీ పౌరి, తర్వాత ఋషికేశ్ వెళ్ళినప్పుడు రామజ్వాల, లక్ష్మణజ్వాల, రమణముని ఆశ్రమం, తర్వాత యమునోత్రిలో యమున నది పుట్టిన ప్రదేశం అనుకోండి. ఉత్తరకాశీలో విశ్వనాథ టెంపుల్ చూస్తారు. గంగోత్రిలో గంగమాత యొక్క ఆలయాన్ని చూస్తారు. కేదార్నాథ్లో గౌరీకుండ్, అదేవిధంగా కేదార్నాథ్ అంటేనే జ్యోతిర్లింగ క్షేత్రం. మనకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 6వ జ్యోతిర్లింగం కేదార్నాథ్లో ఉందన్నమాట. ఇంకా బద్రీనాథ్ అంటే కనుక విష్ణుమూర్తి మొట్టమొదటిసారిగా పాదం మోపిన ప్రదేశం కింద మనం బద్రీనాథ్ చెప్పుకోవచ్చు. తర్వాత మనకు బ్రహ్మకపాలం, పితృదేవతలకు పిండ ప్రదానం తప్పకుండా చేస్తారండి. సో మీరు కేదార్నాథ్ ఈ చార్ధామ్ టూర్కి వెళ్ళినప్పుడు చక్కగా మీరు పిండ ప్రదానాల కార్యక్రమంలో కూడా చేసి రండి. బ్రహ్మదేవుని యొక్క 5వ తల అక్కడే పడిందని చెప్తారనమాట. సో ఇవి ఈ యాత్రలో కవర్ అయ్యే ప్లేస్లు అండి. సో మొత్తం నేను చెప్తున్నాను 15 రోజులు 17 క్షేత్రాలు. సో ఇంకా ఈ యాత్ర యందు ఆగ్రా, హరిద్వార్, ఋషికేశ్లో మనకు ముగ్గురు కలిపి ఒక రూమ్ ఇస్తారంటండి. అదేవిధంగా చార్ధామ్ యాత్రలో అక్కడ మనకు పెద్ద పెద్ద హోటల్స్ అట్లా ఉండవు కాబట్టి డార్మిటరీలే ఉంటాయి. సో డార్మిటరీ నందు ఒక రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చార్ధామ్ యాత్ర నందు పూర్తి బెడ్ సదుపాయం గల డార్మిటరీ నందు రూమ్ కేటాయించబడను. ఓకే, ఇంకొక ఇందులో మనకి బస్సు యాత్ర అనుభూతికి మనకు వచ్చే అందరికీ అర్థమయ్యేది ఏంటంటే బస్సులు అన్నవి చాలా చోట్లకి వెళ్ళలేవు. సో అక్కడ మనం ఒక ప్లేస్ దిగిన తర్వాత ఆటోల మీద వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆటో ఖర్చులు కానీ, అదేవిధంగా కేదార్నాథ్, యమునోత్రి ఈ 2 ప్రాంతాలకే మనం నడిచి వెళ్ళవలసి ఉంటుంది. సో కాబట్టి కేదార్నాథ్, యమునోత్రి ఇవి వెళ్ళేటప్పుడు అయ్యే డోలీ ఛార్జీలు అనేవి మనమే పెట్టుకోవాలని చెప్తూ ఉన్నారు. డోలీ కానీ గుర్రం కానీ మన ఇష్టం కాబట్టి. అదేవిధంగా కేదార్నాథ్ కనుక మీరు హెలికాప్టర్లో వెళ్ళా ఉంటే కనుక ముందుగా సంప్రదిస్తే మేము టికెట్ బుక్ చేయడానికి అవకాశం ఉంటుందని మేనేజ్మెంట్ వాళ్ళని కలవమని చెప్తూ ఉన్నారు. సో ఈ యాత్ర అసలు టికెట్ ధర ఎంత, ఎక్కడి నుంచి అంటే కనుక ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, వరంగల్ ఈ ప్లేస్ల నుంచి ట్రైన్ టికెట్లు రాను పోను టికెట్లతో కలిపి తర్వాత ఆగ్రా నుంచి ఆగ్రా వరకు బస్సు ఉంటుందంటండి. ఇక్కడ నుంచి ట్రైన్లో తీసుకుని వెళ్తారు. ఉదయం కాఫీ, టిఫిను, అదేవిధంగా మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, రాత్రికి టిఫిను, రూమ్ అద్దెలతో సహా మొత్తం కలిపి ఇక్కడ మనకు స్లీపర్ క్లాస్ మీరు ట్రైన్లో వెళ్ళేలా ఉంటే కనుక స్లీపర్ క్లాస్ అయితే కనుక 35,000, ఏసీలో వెళ్తాం అనుకుంటే కనుక థర్డ్ ఏసీ అయితే కనుక 38,000 టికెట్ పెట్టారండి. నేను ఇందాక చెప్పినట్టుగా అదనంగా ఖర్చులు ఏమవుతాయంటే ఇందాక చెప్పాను చూడండి, డోలీ ఖర్చులు కానీ, హెలికాప్టర్ వెళ్ళండి హెలికాప్టర్ ఖర్చు కానీ, అదేవిధంగా బస్సు వెళ్ళలేని చోట అక్కడక్కడ అయ్యే ఆటో ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్లో ఎలాంటి ప్రతి బస్సు యాత్రలో కూడా
డ్రైవర్కు అదేవిధంగా వంట చేసిన వాళ్ళకి కలిపి అమౌంట్ అనేది ఇస్తూ ఉంటాం మనం. ఇందులో మనకు 600 ఇవ్వాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరికో 300 అనమాట. ఎవరిని సంప్రదించాలి అంటే గనక సాయి గారిని సంప్రదించండి మీరు. వివరాలకు ఆర్గనైజర్ సాయి గారు. సెల్ నెంబర్ వచ్చేసి 8688889896. ఈ నెంబర్ మీకు మరలా నేను డిస్ప్లే చేస్తాను కాబట్టి చూసి కాల్ చేయండి. ఇండియా ట్రావెల్స్ రాజగురుస్వామి గారండి. 35 ఇయర్స్ పైనే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్రావెల్ ఫీల్డ్లో. కాబట్టి మనం చక్కగా నమ్మకంగా వెళ్ళి చక్కగా చూసి రావచ్చు. మీరు ఒకసారి కాల్ చేసి మీరు ఇతర వివరాలని కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఫైనలైజ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.